అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఎంపీ శ్రీ మహాలక్ష్మి స్కీమ్ 200 కోట్ల ప్రయాణాలు ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున 97 డిపోలలో 97 బస్టాండ్లలో విఐపీ లేనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత మినిస్టర్లు, కలెక్టర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మహిళలకు సంబంధించిన ఉచిత ప్రయాణం గురించి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా మా సిరిసిల్ల డిపోలో కూడా ఈరోజు కలెక్టర్ గారు, మన సందీప్ కుమార్ ఝా గారు వచ్చి ఈ యొక్క మీటింగ్ని, ఈ యొక్క ప్రయాణం మహిళల ప్రయాణాన్ని, అట్లాగే మా ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారు మాధవ్ గారు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చేసినారు. వీరందరి ఆధ్వర్యంలో మహాలక్ష్మి స్కీమ్ గురించి, దాని యొక్క ఫలితాల గురించి, వారు పొందిన లబ్ధి గురించి, అందుబాటులో ఉన్నటువంటి బస్సుల గురించి అన్ని వివరాలు చక్కగా తెలియజేయడమైంది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అంకితభావంతో రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే మన సిరిసిల్ల డిపోలో కూడా చక్కగా పనిచేయడం మూలంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, పెద్దల ద్వారా మేము ప్రశంసలు అందుకోగలిగినాము. ఇదే స్ఫూర్తితోటి ఈ స్కీమ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ప్రభుత్వానికి, తర్వాత మహిళలకు అందరికీ కూడా సపోర్టుగా ఉండి ఈ స్కీమ్ని ముందు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఇందులో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా ఈరోజు ఒక 5 మహిళలను, 5 మండలాల నుంచి 5 మహిళలని స్పెషల్ గ్రూప్స్ మహిళల నుంచి వాళ్ళ మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అట్లాగే స్కూల్ పిల్లలకి ఇసరైటీ కాంపిటీషన్ పెట్టి దాని మీద కూడా వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.